ప్రతి ఇయర్ మీరు హైదరాబాదే ప్రిఫరెన్స్ చేస్తారు, కానీ ఈసారి ఫస్ట్ టైం మీరు కోర్టులకు రావారు. అసలు ఎందుకు వచ్చారు? అసలు అంటే ఏంటిది కాన్సెప్ట్ ఏంటిది ఈసారి ఇక్కడ మన కోర్టులలో? యాక్చువల్గా ఏంటంటే మేము పోయినాకనే ఒక 2 days 3 days కలర్ వేయడం అవన్నీ ఇష్యూస్ జరిగినాయి. ఓకే, మందికి అనుకోనికి యాక్సిడెంట్ అయింది, కాల్ ఆపరేషన్ అయింది. ఆ సంవత్సరం ఏంటంటే 16 feet ఎబోవ్ మాతోటి కాలేదు. అండ్ అన్న ఇంకొకటి, నార్మల్గా మన కరీంనగర్ గోల్డెన్ యూత్ అంటే ఒక సస్పెన్స్ ఉంటుంది, నిజంగా ఒక చిన్న సినిమా వస్తున్నట్టే. అంటే ప్రతి ఇయర్ కాన్సెప్ట్ ఎట్లుంటుంది ఏందని చెప్పేసి అయితే 2 years బ్యాక్ అయితే వచ్చేసి మీరు మన దశావతారాలు పెట్టారు, అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి మన రవరస. అసలు ఈ ఇయర్ కాన్సెప్ట్ ఏంటిది అసలు? ఇలా మీరే అన్న, మీతోనే మాట్లాడాలి. అండ్ నార్మల్గా మన సోషల్ మీడియాలో ఫుల్ హైల్చర్ మీదే ఉంటుంది. అండ్ ఈ 9 days కూడా మనకి ఎలాంటి సెలబ్రేషన్స్ ఉన్నాయి అంటే మన ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు ఈ 9 days కూడా. ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ పీకే లాక్స్ తెలుగు 20. నిజం కరీంనగర్ డిస్టిక్లోనే నిజంగా సస్పెన్స్ న్యూస్ ఇది. మన కరీంనగర్ గోల్డెన్ యూత్ పాత బజార్ వాళ్ళ సెలబ్రేషన్స్ ఎట్లుంటాయో మీ అందరికీ తెలుసు. అండ్ అసలు ఈ ఇయర్ కాన్సెప్ట్ ఏంటిది? లాస్ట్ 2 years బ్యాక్స్ నుంచి అయితే వీళ్ళు మనకు ఒక లాస్ట్ ఇయర్ అయితే వచ్చేసి మనకు దశావతారాలు, అండ్ లాస్ట్ ఇయర్ అయితే వచ్చేసి మనకు నవరస కాన్సెప్ట్. అసలు ఈ ఇయర్ కాన్సెప్ట్ ఏంటిది? అసలు అదంతా పోని. అసలు వీళ్ళు ఎప్పుడైనా సరే మన హైదరాబాద్ సుందరకారాల్లో చేపిస్తారు. అసలు ఎందుకు ఇక్కడ మన కోర్టులో ఎందుకు రావాల్సి వచ్చింది? ఒక్కసారి అయితే మన ఈ యూత్ మెయిన్ 2 leaders అయితే ఉన్నారు, వాళ్ళిద్దరిని అయితే అడిగి తెలుసుకుందాం. ఒకళ్ళు అయితే వచ్చేసి మెయిన్ పర్సన్ మన అమరేష్ అన్న, అట్లనే ఇంకొకటి వచ్చేసి మన టింక్ అన్న. వీళ్ళిద్దరితోటి మాట్లాడదాం అసలు ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది, అసలు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటిది. మనం అందరం కూడా చూసాం నార్మల్గా వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీలను అయితే గోల్డెన్ యూత్ అని చెప్పేసి అయితే వీళ్ళు ఒకటి చిన్న ఒక 1 week బ్యాక్ అయితే వచ్చేసి మనకు చిన్న గ్లిప్స్ అయితే వదిలేదు మన రథాలతోటి అయితే. అసలు అదే కాన్సెప్టా, ఇంకా ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఉందా ఏందని చెప్పేసి అయితే ప్రతి ఒక్కటి అయితే అడిగి తెలుసుకుందాం. మన టింక్ అన్నను అట్లనే మన అమరేష్ అన్నను అయితే చిన్న ఇంటర్వ్యూ అయితే చేద్దాం, అట్లనే వీళ్ళ కాన్సెప్ట్ ఏంటిది. అండ్ ఈరోజు అయితే వచ్చేసి మన August 15, అట్లనే వీళ్ళది ఈరోజు పోస్టర్ అప్డేట్ కూడా ఉంది, అది కూడా లాస్ట్లోనైతే చూపెడతా. థ్యాంక్ యూ పీకే లాక్స్ తెలుగు 20 లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్. మన కమిటీ వాళ్ళు అయితే లోపలైతే ఉన్నారు, ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకుందాం. అండ్ 9 days సెలబ్రేషన్ ఎలా జరుగుతుందని చెప్పేసి, అసలు ఎందుకు వీళ్ళు ఈసారి కోరుట్లకు వచ్చారు అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. చాలా వచ్చేసేరి, నేను కూడా మస్తు వెయిటింగ్ అన్నమాట మన గోల్డెన్ యూత్ గణపతి ఎట్లుంటుంది అని చెప్పేసి అయితే. అన్న ఒక్కసారి అందరు జై బోలో గణేష్ మహారాజ్కి అన్న. అట్లనే ఒకసారి నా తరపున అట్లనే మా సబ్స్క్రైబర్స్ తరపున హార్ట్లీ వెల్కమ్ అన్న. అన్న హాయ్ అన్న. అన్న మీ పేర్లన్నా? అంబరీష్ నా పేరు. ఓకే అన్న మీ పేరు? టింకు అంట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన అట్లనే అమరీష్ అన్నతోటి అట్లనే మన టింక్ అన్నతోటి అయితే మాట్లాడదాం. మనకు వన్ ఆఫ్ ది మెయిన్ మెంబర్స్ అన్నమాట మన గోల్డెన్ యూత్లోనైతే. మనకు మెయిన్ అయితే వచ్చేసి అమరీష్ అన్ననే. అన్న అంటే ప్రతి ఇయర్ మీరు హైదరాబాదే ప్రిఫరెన్స్ చేస్తారు, కానీ ఈసారి ఫస్ట్ టైం మీరు కోర్టులకు రావడానికి వచ్చారు. అసలు ఎందుకు వచ్చారు? అసలు అంటే ఏంటిది కాన్సెప్ట్ ఏంటిది ఈసారి ఇక్కడ మన కోర్టులలో? యాక్చువల్గా ఏంటంటే మేము ఫస్ట్ నుండి కోర్టులనే తీసుకొస్తాం. బిఫోర్ అంటే 2009 దానికి ముందు మొత్తం ఇక్కడే తీసుకొచ్చినాం. కోర్టులనే శిల్పకళలు తీసుకుంటుండే. తర్వాత ఏమైందంటే డే బై డే ఎప్పుడైతే మనం అదైనామో హైదరాబాద్కి వెళ్ళడం పెట్టాం. సుందర్ కళాకారు చాలా మంచి ఆర్టిస్ట్, కానీ లాస్ట్ టైం కొంచెం మాకు దాని ఏమంటారు చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. మాకు ఇన్ టైంలో రాకపోవడము, మేము పోయినాకనే ఒక 2 days 3 days కలర్ వేయడం అవన్నీ ఇష్యూస్ జరిగినాయి. మా జర్నీ కూడా లాంగ్ అవుతుంది. మాకు చాలా మందికి అనుకోనికి యాక్సిడెంట్ అయింది, కాల్ ఆపరేషన్ అయింది. తర్వాత ఇంకో పిల్లగానికి వానికి హెడ్ ఇంజరీ తీసుకొచ్చేటప్పుడు అది మాకు ప్రతిసారి 13 feet 14 feet వేస్తాడు. ఆ సంవత్సరం ఏంటంటే 16 feet ఎబోవ్ మాతోటి కాలేదు. 2 vehicles అందరూ ఎవరు డిస్పాచ్ అవ్వడం, నిద్ర లేకపోవడం, ఆల్మోస్ట్ 70 hours 60 hours ఓన్లీ పవర్ న్యాప్ తోటే ఎక్కడో ఒక 1 hour ఆగడం, తినకుండా కూడా పోయినాం. అది బాగా డిస్టర్బెన్స్ అయింది. ఈసారి ఏంటంటే విత్ ఇన్ ద లిమిట్స్ అంటే హైట్ లిమిట్స్ తీసుకొని ఇక్కడ నుండి తీసుకుపోదాం, కోర్టులో అయితే మాకు ఫీజిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం అన్నట్టు. అండ్ అన్న ఇంకొకటి, నార్మల్గా మన కరీంనగర్ గోల్డెన్ యూత్ అంటే ఒక సస్పెన్స్ ఉంటుంది, నిజంగా ఒక చిన్న సినిమా వస్తున్నట్టే. అంటే ప్రతి ఇయర్ కాన్సెప్ట్ ఎట్లుంటుంది ఏందని చెప్పేసి అయితే 2 years బ్యాక్ అయితే వచ్చేసి మీరు మన దశావతారాలు పెట్టారు, అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి మన రవరస. అసలు ఈ ఇయర్ కాన్సెప్ట్ ఏంటిది అసలు? ఇలా యాక్చువల్ ఈ ఇయర్ ఏంటంటే మనకు వ్యాస మహర్షి మన 4 వేదాలైన అసలు 3 ఇతిహాసాలు, రామాయణాలు, 18 పురాణాలు, తర్వాత మహాభారతం రచించింది మనకు వ్యాస మహర్షి.
అందులో భాగంగా ఏంటంటే వ్యాస మహర్షి మహాభారతం రాద్దాం అనుకున్నప్పుడు చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ఏం చేశారంటే బ్రహ్మదేవుని అడిగింది, ఇట్లా నాకు డిస్టర్బెన్స్ వస్తుంది, నేను దీన్ని కంటిన్యూ చేయాలి, నాకు కృష్ణుడి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ జనరేషన్కి ఈ మెసేజ్ మహాభారతం అంతా వాళ్ళకి పోవాలి అనుకున్నప్పుడు ఏం చేశారంటే బ్రహ్మదేవుడు వినాయకుడు అయితేనే కరెక్ట్, ఆయన ఆగకుండా రాస్తాడు, మీరు ఏది చెప్పినా అర్థం చేసుకొని రాసే వ్యక్తి కావాలంటే ఏకైక వ్యక్తి సూటబుల్ వ్యక్తి వినాయకుడు అని చెప్పిన వినాయకుడు దాన్ని కంటిన్యూస్గా కూర్చొని అయిపోయేదాకా ఆగకుండా రాసాడు. ఓకే, ఈ మెసేజ్ అందరికి తెలియడానికి మేమే చూపించినాం. ఇది కూడా మాకు రీసెంట్గానే తెలిసింది, అంటే మాకే రీసెంట్గా తెలిసింది, చాలా మంది తెలియకపోవచ్చు. అవునన్నా అవును. దీనిలో ఏంటంటే ఈ థీమ్లో వినాయకుడు రాస్తున్న విజువలైజేషన్ అందరికీ అర్థం కావడానికి, ఇప్పుడు ఇటువంటి పిల్లలు ఉంటారు వీళ్ళకి ఏంది వినాయకుడు ఏదో రాస్తుండు అని అర్థం కావడానికి ఏంటంటే మహాభారతం పోర్ట్రే చేయాలి. మహాభారతం కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిందెవరు? పాండవులు. ఓకే, ఈ పాండవుల్ని పోర్ట్రే చేయాలి ఫస్ట్. వీళ్ళు హిస్టరీలో గెలిచిందెవరు అని తెలియడానికి పాండవుల్ని చూస్తున్నాం, చెప్పింది ఎవరు చూడడానికి వ్యాస మహర్షిని పెట్టినాం. తర్వాత ఈ పైన వార్ సీక్వెన్స్ ఒకటి, రథం మీద ఉండి కృష్ణుడు అర్జునుడు ఉండి ఓ బాణం వేసి ఎదుటి వ్యక్తిని అది చేసేది ఒకటి పెట్టినాం అన్నట్టు. ఇది థీమ్ పబ్లిక్ పోవడానికి పెట్టినాం మేము. మహాభారతం కాన్సెప్ట్, మహాభారతం కాన్సెప్ట్. ఈసారి మహాభారత గణేష్ అనే వినాయకుడు రాసింది జయ సంహితం. ఓకే, ఆయన డిసబుల్స్ కింద వీళ్ళు మెల్లమెల్ల వచ్చి దాన్ని భారతము వివిధ పేర్లతో వచ్చి లాస్ట్కి వచ్చేసేది మహాభారతం అయింది అన్నట్టు. ఓకే, యాక్చువల్ వినాయకుడు రాసింది జయ సంహితం అంటారు. ఓకే, అదే లైన్ బై లైన్ ఇప్పుడు మహాభారతం అన్నట్టు లాస్ట్ వాళ్ళ డిసబుల్స్ మనకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం. ఓకే, ఈ ఇయర్ కాన్సెప్ట్ అదన్నమాట అన్న. ఇది ఎన్నో ఇయర్ అన్న, అంటే మీ సెలబ్రేషన్స్ ఇయర్ 27th. ఓకే అన్న, మీరే అన్న మీతోనే మాట్లాడాలి. అండ్ నార్మల్గా మన సోషల్ మీడియాలో ఫుల్ హైల్చర్ మీదే ఉంటుంది. అండ్ ఈ 9 days కూడా మనకి ఎలాంటి సెలబ్రేషన్స్ ఉన్నాయి, అంటే మన ఈవెంట్స్ ప్లాన్ చేస్తారా ఈ 9 days కూడా? ఈసారి మనం ట్రెండీ సెట్టింగ్ ఉంటాం కరీంనగర్లో. అవునవును, కళ్యాణాలు కానీ దీపాల పూజ కానీ నార్మల్గా అయితే నేను బాగా చూసింది మీ దగ్గర హనుమాన్ చాలీసా. పోయినసారి పూరి జగన్నాథ్ రథయాత్ర చేసినాం, ఇంకొంచెం ఈసారి ఇంకొంచెం డిఫరెంట్ అది చేసినాం. ఈసారి అష్టలక్ష్మి కాన్సెప్ట్తో ఒక ప్రోగ్రామ్ అనుకుంటున్నాం, లక్ష్మీ నరసింహస్వామి అట్లా కొన్ని అనుకుంటున్నాం అన్నట్టు. అట్లనే ఈసారి కొన్ని కొత్త ఈవెంట్స్ ప్లాన్ చేస్తాం అన్నట్టు. అయితే ఈసారి కోరుట్లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఆగమన్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాం. ఆగమన్ డేట్ ఎప్పుడన్నా? ఆగమన్ మోస్ట్లీ 3 days బిఫోర్, September 4th or 5th అనుకోండి. ఓకే, ఆ టైంలో ఉంటుంది. 7th వినాయక చవితి అంటే 2 days బిఫోర్ 3 days బిఫోర్ మేము తీసుకెళ్తాము. తీసుకెళ్ళిన డే వెంటనే పోవడే ఆగమన్ చేసేసుకుంటాం. ఓకే, అంటే పోయినసారి మాకు ఆ ఛాన్స్ లేకుండా ఆల్మోస్ట్ ఒక 48 to 60 hours పట్టింది మేము తీసుకొని వచ్చేటప్పుడే. 3 days కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. ఆగమన్ కాదు అసలు ఏం ప్లాన్ చేసాం మేము. పోయేసరికి రేపు వినాయక చవితి అంటే ఇవాళ వినాయక చవితి రోజు ఎర్లీ మార్నింగ్ 5-6 o'clock వినాయకుడు లోపల పెట్టినాం అన్నట్టు. షెడ్ కూడా వేసుకోలే. అందుకే ఈసారి కొన్ని బిఫోరే ప్లాన్ చేసుకుంటున్నాం ముందే ఆల్మోస్ట్ అన్నీ. ఓకే ఫ్రెండ్స్, అట్లనే మన అమరేష్ అన్నతో మాట్లాడినాం, మన టింక్ అన్నతో కూడా మాట్లాడినాం, అట్లనే మన కమిటీ మెంబర్స్ కూడా మాట్లాడదాం. ఎవరు మాట్లాడి ఫ్రెండ్స్, ఇక్కడ మన అఖిల్ అన్న అయితే ఉన్నాడు. అన్న చెప్పండి అన్న, అంటే సెలబ్రేషన్స్ ఎట్లుంటాయి ఏందని చెప్పేసి అయితే. సెలబ్రేషన్స్ అంటే మనం ఏదన్నా ట్రెండ్ సెట్ చేసి ఉంటుంది గోల్డెన్ యూత్ అంటే కరీంనగర్లో. ఓకే, అప్పటిదాకా కరీంనగర్ వాడే అనుకున్నాము, దెన్ ఆ తర్వాత రీచ్ మామూలుగా లేదు, పోతూనే ఉన్నది. సో అందరూ చూస్తున్నారు కానీ రావాలి, చూసే వాళ్ళందరూ పండగలకు వచ్చి విజిట్ చేయండి. అక్కడ అయ్యే ప్రోగ్రామ్స్లో మీరు కూడా పార్టిసిపేషన్ తీసుకోండి, చాలా బాగుంటుంది. మనం అందరం కలిస్తేనే ఫెస్టివల్ అనేది చాలా బాగా జరుగుతుంది. మీరు అందరూ ఒకసారి వచ్చి పక్కా విజిట్ చేయండి, ఏదో ఒక ఈవెంట్కి రండి. చాలా ఈవెంట్స్ ఉంటాయి, 9 days కంటిన్యూస్ ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది. విసర్జన రోజు కూడా చాలా పెద్ద ఎత్తున బ్యాండ్స్ గీన్స్ అన్నీ ఉంటాయి. మీరు అందరూ తప్పకుండా రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, అన్నతో మాట్లాడినాం కదా, ఇక్కడ కమిటీ వాళ్ళ మెంబర్స్ కంటే మస్తు జోరుగా హుషారుగా ఉంది. అయితే ఇగో మన అబ్బాయి అయితే ఉన్నాడు, ఈ బాబును కూడా అడుగుదాం, అంటే సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతాయి, అసలు నువ్వు ఎట్లా ఎంజాయ్ చేస్తావు అని చెప్పేసి అయితే. నాని, నీ పేరు? ఓకే, అంటే నువ్వు ఫుల్ ఎంజాయ్ చేస్తావు కదా, సెలబ్రేషన్స్ ఎట్లుంటాయి చెప్తావా మీ దగ్గర? మొత్తం బ్రాండ్గా ఉంటాయి. ఓకే, ఇంకా లాస్ట్ టైం 2 times వచ్చింది, సార్ నాకు తెలియదు. లాస్ట్ టైం ఏం గెటప్ వేసినావు? గెటప్ వేసినావు అట కదా ఏదో కృష్ణుడిది. అవునా, ఈసారి ఏం గెటప్ వేస్తావు మరి? చూడాలి. ఈసారి మళ్ళీ కృష్ణుడేనా? థ్యాంక్ యూ. అట్లనే ఒకసారి మా అందరికి చెప్పవా, డూ సబ్స్క్రైబ్ పీకే లాక్స్ అని. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అందరు పీకే లాక్స్. థ్యాంక్ యూ.
ఫ్రెండ్స్ చూసిరు కదా ఇక్కడ ఉన్న మన కమిటీ మెంబర్స్ అయితే మాట్లాడినాం. అట్లనే ఇదైతే వచ్చేసి మనకు 27th అన్న 27th యానివర్సరీ అండ్ కాన్సెప్ట్ అయితే వచ్చేసి మనకు మహాభారతం. సో ఫ్రెండ్స్ చూసిరు కదా ఇక్కడ అన్న వాళ్ళతో మాట్లాడింది అయితే. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. అట్లనే కంపల్సరీ మన ఇన్స్టాగ్రామ్లోనైతే మన గోల్డెన్ ఇందుకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకు ఇస్తూనే ఉంటా. థ్యాంక్ యూ పీకే లాక్స్ తెలుగు అన్న. ఒకసారి అందరు జై బోలో గణేష్ మహారాజ్కి. And do subscribe. Like, share, subscribe.